విజయవాడ ఆటోనగర్లో ఐలా నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం ఘనంగా జరిగింది. కార్యక్రమంలో ఎంపీ కేశినేని చిన్ని, మంత్రి పార్థసారథి, ఎమ్మెల్యేలు గద్దె రామ్మోహన్, గార్లగడ్డ వెంకట్రావుతో పాటు కూటమి నేతలు పాల్గొన్నారు. ఆటోనగర్ అభివృద్ధికి ఐలా కీలక పాత్ర పోషించాలని కేశినేని చిన్ని ఆకాంక్షించారు. రోడ్లు, డ్రైనేజ్, మంచినీరు, ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి ప్రజాప్రతినిధులు కలిసి పనిచేస్తారని తెలిపారు. నూతన కార్యవర్గ సభ్యులకు అభినందనలు తెలియజేశారు. రాష్ట్రంలో ఉన్న లోకల్ బాడీస్ అన్నింటినీ కూడా మానిటర్ చేసి చెత్తను ఏ విధంగా తీసుకెళ్తారో పబ్లిక్ పర్సెప్షన్ కూడా ఫోన్ల ద్వారా తెలుసుకుంటూ ఉన్నారు. ఈ సమస్య తీసుకొచ్చారు కాబట్టి అవసరమైతే మేమందరం ఎంపీ గారు, ఎమ్మెల్యేలు మేమందరం కూడా కలిసి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి మున్సిపల్ కార్పొరేషన్ ఇక్కడ చెత్త ఎత్తే విధంగా, అంటే మున్సిపల్ కార్పొరేషన్ కి ఇలాగ ఉన్న అండర్స్టాండింగ్ ఏంటో నాకు తెలియదు, కానీ తప్పకుండా ఈ చెత్తని క్లీన్ చేసే కార్యక్రమం చేపిస్తాం. ఈ డ్రైన్ కూడా రిపేర్ చేపిస్తానికి ముఖ్యమైన ఎంపీలతోనూ మరి లోకల్ ఎమ్మెల్యేలతో మినిస్టర్ గారితో మాట్లాడి తప్పకుండా కూడా చేస్తామని చెప్పేసి మనం చేస్తాం. ముఖ్యమంత్రి గారి ప్రాధాన్యత కూడా చెత్తని మా ప్రభుత్వానికి వారసత్వంగా 80 లక్షల టన్నుల చెత్త పోయిన ప్రభుత్వం నుంచి మాకు వచ్చింది లెగసీగా. సో దాన్ని మేము అంతా కూడా క్లీన్ చేస్తున్నాం. రాష్ట్రంలో ఉన్న